ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. మనకి 'సర్వైవర్' సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే ఉండే. ఈ మ్యాచ్ మనకి 'సర్వైవర్' సిరీస్‌లో కన్ఫర్మ్‌గా జరుగుతుందని అప్డేట్ వచ్చింది. బట్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ మ్యాచ్ జరగదంట మనకి 'సర్వైవర్' సిరీస్‌లో. అంటే ఈ మ్యాచ్ జరుగుతది. కాకపోతే రోమన్ రైన్స్ టీమ్‌లో వేరే మెంబర్స్ వస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దీని గురించి ఇంకా క్లియర్‌గా మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా మనకి 'కోడీ రోడ్స్' ప్యాట్ మెకాఫీ షోకి అయితే వెళ్ళడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. అండ్ నేను ఇంతకుముందే చెప్పినాను 'కోడీ రోడ్స్' ప్యాట్ మెకాఫీ షోకి వెళ్తారని. అండ్ ఆ వీడియో ఈరోజు రిలీజ్ అయిపోయింది. దీని గురించి కూడా మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే చెప్పినారన్నమాట 'కోడీ రోడ్స్'. సో వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం షెల్టన్ బెంజమిన్ గురించి. సో షెల్టన్ బెంజమిన్ ఏఈడబ్ల్యూలోకి అయితే వెళ్ళినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంతకుముందు ఎంవీపీ వెళ్ళినారు. అండ్ ఇప్పుడు షెల్టన్ బెంజమిన్ వెళ్ళినారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో బాబీ లాష్లీ కూడా ఏఈడబ్ల్యూకి వెళ్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ మనకి ఎంవీపీ షెల్టన్ బెంజమిన్ అయితే ఏఈడబ్ల్యూలోకి వెళ్ళినారు. అండ్ ఇప్పుడు బాబీ లాష్లీ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జేడీ మెక్డోనాగ్ అండ్ ఫిన్ బ్యాలర్ గురించి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్‌గా వీళ్ళు 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ 100 డేస్‌లో వాళ్ళు ఒకే ఒక్కసారి టైటిల్స్‌ని డిఫెండ్ చేసినారు. సో అలాంటిది వాళ్ళ దగ్గర టైటిల్స్ ఎందుకు ఉంచుతున్నారు? అండ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తాయి కదా అని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి వేరే స్టోరీ లైన్ ఉంది. సో ఇప్పుడు రియా రిప్లీతో, డేమియన్ ప్రిస్ట్‌తో ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఆ టైటిల్స్‌ని వేరే సూపర్ స్టార్స్‌కి ఇస్తే మంచిగుంటది కదా! ఆ టైటిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతది కదా! అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో చూడాలి మరి ఇప్పుడు వాళ్ళు టైటిల్స్‌ని అయితే డిఫెండ్ చేయట్లేదు. చాలా రోజులవుతుంది. ఈ 100 డేస్‌లో ఒకే ఒక్కసారి టైటిల్స్‌ని అయితే డిఫెండ్ చేసినారు. సో ఇప్పుడు ఆ టైటిల్స్ ఉన్నా లేనట్టే అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ దీనిపైన మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి 'సర్వైవర్' సిరీస్‌లో కన్ఫర్మ్‌గా చూడడానికి దొరుకుతదని అప్డేట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఉన్నట్టుండి ఒకేసారి ఈ మ్యాచ్ జరగదు అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మనకిప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్‌లో మనకి సోలో సికో బ్లడ్ లైన్ ఫైట్ చేస్తది. కాకపోతే రోమన్ రైన్స్ టీమ్‌లో యూసోస్ అండ్ సామీ జేన్ రారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జే ఉసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ జే ఉసో రాలో ఉన్నారు కదా! సో ఇప్పుడు జే ఉసోకి వేరే స్టోరీ లైన్‌లో బుక్ చేస్తారంట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు సామీ జేన్ కూడా వేరే స్టోరీ లైన్‌లో ఉన్నారు. మన గుంతర్‌తో ఫైట్ చేస్తున్నారు. సో అదొక స్టోరీ లైన్ చూపిస్తున్నారు. అండ్ ఇంకా జిమ్మీ ఉసో కూడా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయలేదు. సో ఇప్పుడు జిమ్మీ ఉసో రిటర్న్ చేసిన తర్వాతనైనా అండ్ మనకి యూసోస్ కలవడం చాలా అంటే చాలా లేట్ అవుతుందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి వేరే స్టోరీ లైన్స్ ఉన్నాయి. జే ఉసోకి, సామీ జేన్‌కి అండ్ జిమ్మీ ఉసో ఇంకా రాలేదు. సో ఇప్పుడు మన జే ఉసోకి అండ్ సామీ జేన్‌కి వేరే స్టోరీ లైన్స్‌లో చూపిస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో అందుకనే మనకిప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్‌లో మనకి రోమన్ రైన్స్ టీమ్‌లో యూసోస్ అండ్ సామీ జేన్ ఉండరన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు రోమన్ రైన్స్‌తో యూసోస్ అండ్ సామీ జేన్ కలవకపోతే ఎవరు కలుస్తారు? సో ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అనరు దీన్ని. సో ఓన్లీ న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ రోమన్ రైన్స్ టీమ్ మాత్రమే అంటారు. సో ఇప్పుడు ఓల్డ్ బ్లడ్ లైన్ కలిస్తేనే కదా బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరిగేది. సో ఇప్పుడు వాళ్ళు కలవకపోతే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరగదన్నట్టే. కాకపోతే రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారు. రోమన్ రైన్స్ టీంలో వేరే సూపర్ స్టార్స్ యాడ్ అవుతారన్నమాట. మనకి ఇంతకుముందున్న రూమర్స్ ప్రకారం అయితే కోడీ రోడ్స్ అండ్ రెండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అయితే రావచ్చన్నమాట. రూమర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా రోమన్ రైన్స్‌తో కలవచ్చని 'సర్వైవర్' సిరీస్‌లో ఫైట్ చేస్తారని రోమన్ రైన్స్ టీంలో. సో ఇప్పుడు జిమ్మీ ఉసో, జే ఉసో అండ్ సామీ జేన్ కలిసినంతగా ఇంట్రెస్ట్ అనేది రాదు. సో వాళ్ళ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రోమన్ రైన్స్‌తో కలుస్తారనే వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళకి బదులుగా రోమన్ రైన్స్‌తో రెండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్, కోడీ కలిస్తే మనకంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కాకపోతే మ్యాచ్ బాగానే టెలికాస్ట్ అవుతది. బట్ మనం అనుకున్నదైతే జరగదన్నమాట. సో ప్రెజెంట్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ప్రెజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే యూసోస్ రీయూనియన్ అనేది కొంచెం టైం పట్టొచ్చు. సో ఖచ్చితంగా జరుగుతది. కాకపోతే కొంచెం టైం పడుతది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో అది 'సర్వైవర్' సిరీస్ వరకు జరగదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరేమనరు? రోమన్ రైన్స్‌తో యూసోస్ అండ్ సామీ జేన్ కలిస్తే బాగుంటదా? లేదంటే మనకి రెండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్ వాళ్ళు కలిస్తే బాగుంటదా? మీకేమనిపిస్తుంది? సో ఇప్పుడు చాలామంది అయితే రోమన్ రైన్స్ టీంలో యూసోస్ అండ్ సామీ జేన్ కలిస్తేనే బాగుంటదని అంటారు. సో ఎవ్రీ ఫ్యాన్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే. కాకపోతే ఇప్పుడు అప్డేట్స్ అన్నీ అగెనెస్ట్‌గా ఉన్నాయి.
సో ఇప్పుడు చాలా టైం ఉంది అండ్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్కి చాలా టైం ఉంది. ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒకవేళ జిమ్మీ ఉసో రిటర్న్ చేసిన తర్వాత సో మేబీ జే ఉసోతో కలిసినా కలవచ్చు. జే ఉసో మళ్ళీ స్మాక్ డౌన్లో రావచ్చు అండ్ సామీ జైన్ కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు సామీ జైన్కి గుంతర్తో రాలో మ్యాచ్ని బుక్ చేసినారు. సో మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బుక్ చేయలేదు. సో ఇప్పుడు దాంతో స్టోరీ లైన్ ఎండ్ అవ్వచ్చు సామీ జైన్ది. సో దాని తర్వాత మళ్ళీ మనకి స్మాక్ డౌన్లో రావచ్చు, మన యూసోస్తో కలవచ్చు. సో ప్లాన్స్ అయితే చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ, బట్ ప్రజెంట్ అయితే మనకి ఇలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళు కలవరని. సో ఇప్పుడు ఒక సర్ప్రైజ్ కోసం ప్లాన్ చేసింది కావచ్చు, అందుకనే ఈ అప్డేట్స్ వస్తున్నాయి కావచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మనకి సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుందని. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసింది కావచ్చు. సో మనకి సర్వైవర్ సిరీస్ టైం వరకు రోమన్ రైన్స్తో యూసోస్ అండ్ మనకి సామీ జైన్ కలవచ్చు. సో ఆ ఛాన్స్ అయితే ఉంది, ఇంకా చాలా టైం అయితే ఉంది. నవంబర్ ఎండింగ్లో మనకి సర్వైవర్ సిరీస్ జరుగుతుంది. సో ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇంకా క్రౌన్ జోలా అయిపోలేదు, బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోలేదు, చాలా టైం అయితే ఉంది అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్కి. సో వాళ్ళు కలిసినా కలవచ్చని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్లో రోమన్ రైన్స్ టీంలో యూసోస్ సామీ జైన్ ఉంటే మంచిగా ఉంటుందా, లేదంటే వేరే సూపర్ స్టార్స్ ఉంటే మంచిగా ఉంటుందా? సో ప్రజెంట్ అప్డేట్స్ అయితే అన్నీ అగెనెస్ట్గా ఉన్నాయి, రోమన్ రైన్స్ అండ్ యూసోస్ కలుస్తారనే దానికి. సో చూద్దాం, ఈ అప్డేట్స్ అన్నీ మారచ్చు, మళ్ళీ మనకి ఫ్రెష్ అప్డేట్స్ రావచ్చు. సో ఫ్రెష్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్లో కూడా అడుగు పెడుతున్నారు. అంటే ఇప్పుడు రాయల్ రంబల్ అంటే మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. సో మనకి కొన్ని సంవత్సరాలుగా రోమన్ రైన్స్ మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టలేదు, ఎందుకంటే రోమన్ రైన్స్ ఛాంపియన్ కాబట్టి. సో ఇప్పుడు ఛాంపియన్గా లేడు కాబట్టి రోమన్ రైన్స్ కంపల్సరీగా రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. కంపల్సరీగా రోమన్ రైన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మేబీ విన్ అవ్వచ్చు. సో అలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మన రోమన్ రైన్స్ న్యూ మర్చెండైజ్ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన రోమన్ రైన్స్ న్యూ టీ షర్ట్ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలియా నైట్ గురించి. సో మన ఎలియా నైట్ ప్రజెంట్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కదా. సో మనకి ఎలియా నైట్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరగచ్చు. సో అప్పటి వరకు మన రేండీ ఆర్టన్ హీల్ క్యారెక్టర్లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసినా చేయకున్నా ఇన్ ఫ్యూచర్లో మనకి రేండీ ఆర్టన్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది. ఈ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయితే మనకి తొందరలోనే ఎలియా నైట్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. రీసెంట్గా సీఎం పంక్కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడినారు. సో మనకి సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినారు కదా డబ్ల్యూడబ్ల్యూఈలో. సో రియల్ ప్లాన్స్ ప్రకారం అంట సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసేది కాకుండానంట. సో మన సీఎం పంక్ కోసం వేరే ప్లాన్స్ ఉండేనంట డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయడానికి. నిజానికి సీఎం పంక్ రాయల్ రంబల్లో రావాల్సి ఉండేనంట, కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ అనేవి చేంజ్ చేసిందంట. సో ప్లాన్స్ చేంజ్ చేయడం కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసిన తర్వాత కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే చెప్పినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ గురించి, కొంచెం నెగిటివ్గా మాట్లాడినారు సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో అలాంటిది మన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసింది, సీఎం పంక్ హోమ్ టౌన్లోనే సర్వైవర్ సిరీస్ జరిగింది, అందుకనే సర్వైవర్ సిరీస్లోనే మన సీఎం పంక్ని డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయించింది. సో ఇప్పుడు సీఎం పంక్కి ఎలాగో అక్కడ హేట్ అనేది ఉండదు ఫ్యాన్స్ నుండి, సో అందుకనే అలా రిటర్న్ చేయించింది. అండ్ రియల్ ప్లాన్స్ ప్రకారం అయితే సీఎం పంక్ రాయల్ రంబల్లో రావాల్సి ఉండేనంట. ఒకసారి మీరు ఊహించుకోండి సీఎం పంక్ రాయల్ రంబల్లో వస్తే ఎలా ఉండేదో. సో మనకి ఈ సంవత్సరంలో రాయల్ రంబల్ మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అనుకున్నంతగా లేదు. సో మనకి సర్ప్రైజ్ రిటర్న్స్ ఎక్కువగా జరగలేదు, చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, సో అవి జరగలేదు, సర్ప్రైజ్ రిటర్న్స్ అనేవి జరగలేదు. ఒకవేళ ఇప్పుడు సీఎం పంక్ నిజంగానే రాయల్ రంబల్లో వచ్చుంటే సో మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఇంకా వేరే లెవెల్లో ఉండేది. సో మరి మీరేమంటారు దీని గురించి? అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రిస్క్ తీసుకోలేకపోయింది సీఎం పంక్ విషయంలో, అందుకనే సీఎం పంక్ని సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేయించింది. అండ్ ఇప్పుడు మనకి సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేస్తున్నారని సీఎం పంక్కి ఒక 2-3 డేస్ ముందే తెలిసిందంట. సో మనకి యాక్చువల్ ప్లాన్స్ అయితే సీఎం పంక్ రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తారని అనుకున్నారు, కాకపోతే ఒక 2-3 డేస్ ముందు చెప్పిందంట సర్వైవర్ సిరీస్లో సీఎం పంక్ను రిటర్న్ చేస్తున్నామని మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్కి. అండ్ మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసే ముందు ఒక ట్రక్ పైన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఫోటో కనిపించిందంట. ఆ ఫోటోని సెల్ఫీ తీసి సీఎం పంక్తో, సో ఆ సెల్ఫీని మన సీఎం పంక్ స్టీవ్ ఆస్టిన్కి పంపించినారంట. అండ్ సీఎం పంక్కి రియాక్షన్ కూడా ఇచ్చేసినారు స్టీవ్ ఆస్టిన్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
అండ్ అంతేకాదు మన సీఎం పంక్ డబ్ల్యూలో వచ్చిన తర్వాత ఫస్ట్గా బ్యాక్ స్టేజ్లో బెయిలీతో కలిసినారంట, అండ్ స్టెఫనీ మెక్మ్యాన్తో కలిసినారంట, అండ్ అంతేకాకుండా విలియం రేగల్తో కూడా కలిసినారని రీసెంట్ ఇంటర్వ్యూలో మన సీఎం పంక్ అయితే చెప్పడం జరిగింది. అండ్ సీఎం పంక్ రిటర్న్ పైన చాలా ఇంకా సీక్రెట్స్ ఉన్నాయి కావచ్చు. సో చాలా సీక్రెట్స్ ఉన్నాయి కావచ్చు. సో అవి కొన్నిగా రివీల్ అవుతున్నాయి. సో మనకి సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినప్పటి నుండి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా కొన్ని సీక్రెట్స్ రివీల్ అవుతూనే ఉన్నాయి. సో మరి ఇంకా ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో సీఎం పంక్ రిటర్న్ పైన ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి మొన్న రాలో జరిగింది. అండ్ ఈ మ్యాచ్ చాలా కిరాక్గా ప్లే అవుట్ అయిపోయింది. అండ్ రింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది అన్నమాట. అండ్ ఈ రింగ్ కొలాప్స్ అవ్వడం అనేది మన డబ్ల్యూడబ్ల్యూకి నచ్చలేదంట. అండ్ దాంతో అన్హ్యాపీగా ఉందంట మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ దీనికి స్పెసిఫిక్ రీజన్ ఏంటో మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్ఫామ్ చేయలేదు. సో ఆ రీజన్ ఎందుకు మనకి అంటే ఎందుకు నచ్చలేదో డబ్ల్యూడబ్ల్యూ చెప్పలేదన్నమాట. కాకపోతే అంటే ఆ రింగ్ కొలాప్స్ అవ్వడం అనేది డబ్ల్యూడబ్ల్యూకి నచ్చలేదంట. అండ్ వాళ్ళు పర్ఫామ్ చేసింది చాలా బాగుందంట. మ్యాచ్లో ఫైట్ చేయడం కావచ్చు. సో ఎవ్రీ మూవ్ నచ్చింది. బట్ ఆ ఎండింగ్ ఆ రింగ్ కొలాప్స్ అనేది మన డబ్ల్యూడబ్ల్యూకి నచ్చలేదని మన డబ్ల్యూడబ్ల్యూ రివీల్ చేసిందన్నమాట. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నారు, ఆ రింగ్ కొలాప్స్ కావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ చేసేసింది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి నచ్చకున్నా సరే ఆ మూవ్ని ఎగ్జిక్యూట్ చేసింది ఫ్యాన్స్ కోసం. అండ్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఎరాలో ఫ్యాన్స్ కోరుకున్నది చాలా వరకు అయితే జరుగుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, ఫ్యాన్స్ కోరుకున్నది జరుగుతుంది అనడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. రీసెంట్గా లోగన్ పాల్ పోడ్కాస్ట్ షోలో మనకి మిస్టర్ బీస్ట్ అండ్ కేఎస్ఐ అయితే కనిపిస్తున్నారన్నమాట. అండ్ మీలో చాలా మందికి మిస్టర్ బీస్ట్ అంటే ఎవరో తెలిసే ఉంటుంది, వరల్డ్లోనే నెంబర్ 1 యూట్యూబర్ అన్నమాట. సో అతను రీసెంట్గా లోగన్ పాల్తో కనిపించినాడు. అండ్ మిస్టర్ బీస్ట్ లోగన్ పాల్ రోమన్ రైన్స్ గురించి అయితే మాట్లాడినారు. వాళ్ళు ఏమన్నారంటే రోమన్ రైన్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్. అండ్ రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే టాప్ సూపర్ స్టార్ ప్రెజెంట్. అండ్ రోమన్ రైన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడినారు. అండ్ ఒక టైప్లో మిస్టర్ బీస్ట్ అండ్ లోగన్ పాల్ రోమన్ రైన్స్కి ఎక్నాలజీ చేసినారన్నమాట. సో వరల్డ్లోనే నెంబర్ 1 యూట్యూబర్ రోమన్ రైన్స్కి ఎక్నాలజీ చేసినారు. అండ్ మీరు రోమన్ రైన్స్కి ఎక్నాలజీ చేస్తున్నారో చేయరా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీ షోకి అయితే వెళ్ళినారన్నమాట. కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడినారు. అండ్ ఈ విషయాల్లో కొంచెం షాకింగ్ అండ్ కొంచెం సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. అండ్ కోడీ రోడ్స్ స్టార్టింగ్లో ఎన్ఎక్స్టీ గురించి మాట్లాడినారు. సో ఎన్ఎక్స్టీ సిడబ్ల్యూ నెట్వర్క్ పైన వెళ్ళింది కదా రీసెంట్గా జరిగిన ఎన్ఎక్స్టీ షో. అండ్ ఆ ఎన్ఎక్స్టీ షోలో సీఎం పంక్ కూడా వెళ్ళినారు. అండ్ సీఎం పంక్ ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా మోటివేట్ చేస్తున్నారని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ రేటింగ్స్ కూడా అండ్ వ్యూవర్షిప్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందని ఎన్ఎక్స్టీకి కోడీ రోడ్స్ అయితే అన్నారు. అండ్ దాని తర్వాత ఒక షాకింగ్ న్యూస్ గురించి చెప్పినారు. సో మనకి రీసెంట్గా కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఒక సెగ్మెంట్ జరిగింది కదా. ఈ సెగ్మెంట్ అంట దీనికి ముందు ఎటువంటి రిహార్సల్స్ అనేవి జరగలేదంట. డైరెక్ట్ వచ్చినారంట, అంటే వాళ్ళు మాట్లాడినారంట, వెళ్ళిపోయినారంట. ఎటువంటి రిహార్సల్స్ అనేవి జరగలేదంట. అండ్ ఇప్పుడు చూడండి డబ్ల్యూడబ్ల్యూ అయినా కావచ్చు, స్మాక్ డౌన్ అయినా కావచ్చు, ఏ షో అయినా కావచ్చు డబ్ల్యూడబ్ల్యూలో కొంతవరకు అయితే రిహార్సల్స్ జరుగుతాయి. సో మనకి రీసెంట్గా డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ కలిసిన ఫోటో చూసినారు కదా. సో ఆ టైప్లో రిహార్సల్స్ అనేవి కామన్గా జరుగుతాయి. బట్ ఈ సెగ్మెంట్కి మాత్రం ఎటువంటి రిహార్సల్స్ జరగలేదంట. అండ్ దాని తర్వాత మన ప్యాట్ మెకఫీ ఒక క్వశ్చన్ అయితే అడిగినారు కోడీ రోడ్స్కి. అండ్ ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత రోమన్ రైన్స్ మీతో చేయి కలిపినారా అంటే, సో రోమన్ రైన్స్ నాతో ఎటువంటి చేయి కలపలేదు. అండ్ నాకు మాట ఇచ్చినారు, రోమన్ రైన్స్ నాతో ఉంటాడు అన్నట్టుగా మాట ఇచ్చినాడు. అండ్ రోమన్ రైన్స్ మాట ఇస్తే అది కంపల్సరీ చేస్తారని మన కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాకుండా ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఏదో ఒక వీడియో ప్యాకేజ్ ఉందంట కోడీ రోడ్స్ గురించి. అండ్ అది క్రౌన్ జ్యువెల్లో సో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుందంట. సో టైటిల్స్ విషయంలో అంటే ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు కోడీ రోడ్స్ కావచ్చు అండ్ రోమన్ రైన్స్ కావచ్చు. అండ్ ఈ వీడియో ప్యాకేజ్ అనేది క్రౌన్ జ్యువెల్ కోసం తను ఎవరితో టైటిల్ డిఫెండ్ చేస్తారనేది సో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తారంట, కొన్ని చిక్కులు అయితే ఉన్నాయంట కోడీ రోడ్స్ టైటిల్ విషయంలో. సో మరి అవి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోతే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మన కోడీ రోడ్స్ రస్సల్ మీనియా 41 గురించి కూడా మాట్లాడినారు. సో ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ రస్సల్ మీనియా 41లో కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరగచ్చు, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగచ్చు అని. సో ఈ రెండు మ్యాచెస్లో ఏదో ఒక మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటున్నారో రస్సల్ మీనియా 41 కోసం దానికి మించి ఉంటుందంట. సో హై రేంజ్లో ఉంటుందంట, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందంట, అసలు మనం ఊహించలేమని మన కోడీ రోడ్స్ అయితే చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనం అనుకున్నది రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందని. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ఏమంటున్నారు,
సో మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందంటే ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందా WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందా? ఇలాంటి రూమర్స్ ఏదో వస్తున్నాయి. సో మనం అనుకున్న దానికంటే ఎక్కువగా అంటే ఏముంటుంది మరి? మనం అనుకునేది అయితే రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్, అండ్ దీనికన్నా హైలైట్ ఉంటుందంటే అది ఖచ్చితంగా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ మీరేమంటారు? ఇప్పుడు ఈ WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ క్రౌన్ జువెల్లోనే రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య పార్ట్ 3 జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. సో ఇటువంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. కోడీ రోడ్స్ రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తారా, రాక్తో ఫైట్ చేస్తారా, రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అనేది. సో మరి మీకేమనిపిస్తుంది? మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ప్యాట్ మెకఫీ ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారనమాట. అదేంటంటే ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక బిగ్ పర్సన్ వస్తారని అఫీషియల్గా చెప్పేసినారు. మన కోడీ రోడ్స్తో చెప్పేసినారన్నమాట మన ప్యాట్ మెకఫీ. అండ్ ఆ పర్సన్ ఎవరు అనేది రివీల్ చేయలేదు ప్యాట్ మెకఫీ. కోడీ రోడ్స్తో క్లియర్గా అన్నారు ఒక పర్సన్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తున్నారు, ఆ పర్సన్ బిగ్ పర్సన్ అని ప్యాట్ మెకఫీ చెప్పినారు. సో మరి అది ఏ సూపర్ స్టార్, రాకా, లేదంటే జిమ్మీ ఊసోనా, లేదంటే బ్రాక్ లెజ్నరా? సో ఈ సూపర్ స్టార్స్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో. సో ఎవరైనా రావచ్చు. ఈ ఇప్పుడు చెప్పిన ముగ్గురు సూపర్ స్టార్స్లో ప్రతి ఒక్కరి రిటర్న్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. రాక్ అయినా రావచ్చు, జిమ్మీ ఊసో అయినా రావచ్చు, అండ్ బ్రాక్ లెజ్నర్ అయినా రావచ్చు అనమాట. సో ఎక్కువ ఛాన్సెస్ జిమ్మీ ఊసో అండ్ రాక్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఎవరు రిటర్న్ చేస్తారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి. నేను ఆల్రెడీ బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేసినాను. అండ్ ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే చేంజ్ అవ్వలేదు. అండ్ మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగినారు ప్రెడిక్షన్స్ చెప్పమని. అండ్ నేను ఆల్రెడీ చెప్పినాను. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా చేంజ్ అవ్వలేదు. CM Punk అండ్ కోడీ రోడ్స్ రోమన్ రెయిన్స్కి అండ్ అలాగే డేమియన్ ప్రీస్ట్కి అండ్ లివ్ మోర్గన్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వలేదు. అండ్ రీసెంట్గా న్యా జాక్స్ వర్సెస్ బెయిలీ మధ్య కూడా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చినాయి. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ న్యా జాక్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది న్యా జాక్సే అన్నమాట. సో వీడియో కొంచెం లాంగ్ అయిపోయింది. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.